మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ గురువారం రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు. 60 నిమిషాల్లో మీ జాతకం మారి లక్షలు కాదు కోట్లు వస్తాయి. కష్టాలన్నీ పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతాలలో వృక్ష సంపద మరియు ఆకులు ఎంతో విశిష్టమైనవి. మన హిందూ సాంప్రదాయంలో మరియు దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి మన ఋషులు, పండితులు పూజలలో, హోమాలలో, యజ్ఞ యాగాదులలో వివిధ రకాల పవిత్రమైన ఆకులను విశేషంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆకులలో దైవిక శక్తి దాగి ఉంటుంది అని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. కొన్ని రకాల ఆకులను దేవుడికి సమర్పించినా లేదా కొన్ని ప్రత్యేకమైన ఆకులను ఇంట్లో కాల్చినా మన జీవితంలో ఉన్న ఎన్నో రకాల సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ముఖ్యంగా కొన్ని ఆకులను కాల్చడం వల్ల వచ్చే ధూపము లేదా దైవికమైన పొగ అనేది ఇంట్లో గూడు కట్టుకుని ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తులను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇలా ఆకులను కాల్చడం వల్ల మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. దీర్ఘకాలిక కష్టాలు, మానసిక బాధలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. చాలామందిని వేధించే ప్రధానమైన సమస్య ధన సమస్య. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఇలా ఎన్నో రకాల ధన సమస్యలు పీడిస్తూ ఉంటాయి. సరైన ఆకులను ఉపయోగించి ఈ పరిహారం చేస్తే ఆ ధన సమస్యలన్నీ పటాపంచలైపోయి మీ ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. ముఖ్యంగా గురువారం రోజు రాత్రి సమయంలో ఒక పవిత్రమైన ఆకును కాల్చితే చాలు మీ జాతకం 60 నిమిషాల్లోనే మారిపోతుంది. ఊహించిన విధంగా మీకు లక్షలు కాదు కోట్లు మీ సొంతమవుతాయి. ఇది అక్షరాల నిజం. మరింతకీ ఈరోజు మనం ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కమెంట్స్లో భక్తి శ్రద్ధలతో శ్రీ మాత్రీ నమః అని కామెంట్ పెట్టండి. రామాపురం అని ఒక అందమైన పచ్చని గ్రామం. ఆ ఊరిలో కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా జీవితం గడిపే అమాయక ప్రజలు ఎంతో మంది ఉండేవారు. అలాంటి ఊరిలో నారాయణరావు, లక్ష్మమ్మ అని 2 దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి లేక పుట్టిన ఏకైక కుమారుడు శ్రీనివాస్. శ్రీనివాస్కు 20 ఏళ్లు వచ్చే వరకు తండ్రి నారాయణరావు తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాడు. కొడుకును ఎంతో గారాబంగా పెంచాడు. కానీ కాలం ఎవరికీ ఒకేలా ఉండదు కదా. వయసు పైబడటం, తీవ్రమైన అనారోగ్యం పాలవ్వడంతో నారాయణరావు శక్తి క్రమక్రమంగా క్షీణించింది. మంచాన పడిన ఆయన కొద్ది రోజులకి తన కుటుంబాన్ని ఒంటరి చేసి కన్నుమూశాడు. తండ్రి మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. శ్రీనివాస్కు చిన్నప్పటి నుంచే లక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ఆ భక్తి కాస్త తండ్రి మరణం తర్వాత వ్యసనం మారింది. సమయం, సందర్భం లేకుండా, ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా, ఏ పని చేయకుండా ఎల్లప్పుడూ అమ్మవారి పూజలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేవాడు. లక్ష్మీదేవిని పూజిస్తే చాలు సంపదలు, సుఖాలు అవే వస్తాయని అతడు బలంగా నమ్మాడు. పాపం తల్లి లక్ష్మమ్మ మాత్రం వయసు మీద పడుతున్నా ఊరిలో ఉన్న పెద్ద ఇళ్లలో పనిమనిషిగా ఎడతెగని పనిచేస్తూ తన కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శ్రీనివాస్ ఊరి చివర ఉన్న లక్ష్మీదేవి గుడిలో కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ అక్కడికి లక్ష్మమ్మ వచ్చింది. కొడుకు తీరు చూసి ఆమెకు ఎంతో ఆవేదన కలిగింది. ఒరే శ్రీనివాస్, ఇంకెన్నాళ్ళని ఈ పూజలు, పునస్కారాలు అంటూ ఇలా గుండ్లు గోపురాలు పట్టుకొని వేలాడుతావురా? ఈ పూజలు మనకి 3 పూటలా తిండి పెట్టగలవా చెప్పు? నాకు వయసైపోతోంది, కీళ్ళు అరిగిపోతున్నాయి. ఇక నాకు ఇంత కష్టం చేసే శక్తి లేదు నాయనా. ఇప్పటికైనా ఈ గుడి మెట్లు దిగి ఏదో ఒక పని చూసుకొని ప్రయోజకుడివవ్వు బాబు అని ప్రాధేయపడింది. తల్లి మాటలకు శ్రీనివాస్ కోపంగా కళ్ళు తెరిచి, అమ్మా, ఇప్పుడు మనకి ఏం తక్కువైంది చెప్పు? నేను ఈ పూజలు చేస్తూ ఆ జగన్మాత లక్ష్మీదేవిని నమ్ముకుని ఉన్నాను కాబట్టి ఆ తల్లి మనకి ఏ కష్టమూ రాకుండా చూస్తోంది. నేనిప్పుడు ఇవన్నీ మానేసి ప్రాపంచిక పనుల వెంట పడితే ఆ మహాలక్ష్మికి కోపం వచ్చి మనకి దరిద్రాన్ని, కష్టాలని ఇస్తుంది. అలా జరగకూడదు అనే కదా నేను ఆవిను అనుక్షణం పూజిస్తూ వస్తున్నాను. అమ్మవారి దయ ఉంటే మనకు అన్నీ వాటంతట అవే వస్తాయి అని అన్నాడు. అందుకు లక్ష్మమ్మ ఎంతో బాధపడుతూ,
చూడు శ్రీనివాస్, ఏ దేవుడు తాము చేయాల్సిన కర్మను వదిలేసి, బాధ్యతలు గాలికి వదిలేసి నన్నే పూజించమని చెప్పడు. మనం మన కర్మను, ధర్మాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారి కృప ఎప్పటికీ మనపైనే ఉంటుంది. భక్తి ఉండడం మంచిదే, కానీ ఇలా ఏ పని చేయకుండా కేవలం దేవుడిని పూజిస్తూ కూర్చోవడం పెద్ద తప్పు నాయనా. ఇప్పుడంటే నేనున్నాను. నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడి నీకింత అన్నం పెడుతున్నాను. రేపు నేను పోతే నిన్ను చూసుకునేది ఎవరు బాబూ? నీ భవిష్యత్తు ఏంటి అని కన్నీరు పెట్టుకుంది. అమ్మా, ఎందుకు ఎప్పుడు చూసినా అలాంటి అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటావు? నారు పోసినవాడు నీరు పొయ్యడా చెప్పు? అన్నిటికీ ఆ చల్లని తల్లి మహాలక్ష్మి ఉంది. అన్నీ ఆమె చూసుకుంటుందిలే. నువ్వు అనవసరంగా బాధపడకు. అమ్మవారి దయ ఉంటే ఏదీ ఆపలేము అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కన్నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి నమస్కారం పెట్టుకుంది. తల్లి మహాలక్ష్మి, నా కొడుకు ఒట్టి అమాయకుడు, లోకం తీరు తెలియనివాడు. వాడు గుడ్డిగా నిన్నే నమ్ముకున్నాడు. వాడికి ఎటువంటి కష్టం రాకుండా చూడు తల్లి. వాడిని ఎలాగైనా ఒక మంచి దారిలో పెట్టు తల్లి. ఇకపై నీదే భారం అని మనసారా ప్రార్థించింది. ఇటు శ్రీనివాస్ మాత్రం తన తల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, చూడు తల్లి, మా అమ్మ ఎలా మాట్లాడుతోందో. నువ్వు అండగా ఉండగా నాకేం లోటు? నాకు ఏ కష్టం రాకుండా చూడడానికి నువ్వున్నావు కదా. మా అమ్మ ఉట్టి పిచ్చిది, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. అయినా నువ్వవేం పట్టించుకోకు తల్లి అని గుడిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి యథావిధిగా పనికి వెళ్తుంది. ఒకరోజు లక్ష్మమ్మ తాను పనిచేసే యజమాని రంగయ్య గారి ఇంట్లో ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. రంగయ్య చాలా మంచివాడు, దయగలవాడు. లక్ష్మమ్మ కంటతడి పెట్టుకుంటూ ఉండడం గమనించిన ఆమె వద్దకు వచ్చాడు. ఏంటి లక్ష్మమ్మ, ఏంటా కన్నీళ్ళు? చూస్తుంటే నువ్వు దేనికో తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లున్నావు. నీ కష్టం ఏంటో చెప్పు లక్ష్మమ్మ, నేను తీర్చగలిగితే తప్పక తీరుస్తాను అని ఆప్యాయంగా అడిగాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, అదేం లేదయ్యా, నా కొడుకు పిచ్చితనాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. వాడి భవిష్యత్తును తలుచుకుంటుంటే రోజురోజుకి నా గుండెల్లో భయం పెరిగిపోతోంది. వాడిని ఎలా దారిలో పెట్టాలో నాకేం అర్థం కావడం లేదు బాబయ్య అని తన గోడు వెళ్ళబోసుకుంది. ఆ మాటలు విన్న రంగయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. నేను కూడా ఊళ్ళో వాళ్ళు నీ కొడుకు గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను లక్ష్మమ్మ. ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి గుడి ముందు కూర్చొని ఆ విగ్రహంతో ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడంటగా, ఏ పని చెయ్యరంటగా అన్నాడు. అవును బాబయ్య, నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడం లేదు. ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ గుళ్ళు తిరుగుతూ ఉంటాడు. రేపు నేను పోయాక వాణ్ణి ఎవరు చూసుకుంటారు అని తలుచుకుంటేనే నా ప్రాణం పోయినంత పని అవుతోంది అని బోరున విలపించింది. ఆ మాటలు విన్న రంగయ్య హృదయం ద్రవించింది. బాధపడుకు లక్ష్మమ్మ, నువ్వు ఎప్పటినుంచో మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు. నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నాకు రైస్ మిల్లు ఉన్న విషయం నీకు తెలుసు కదా. అక్కడ లెక్కలు చూసుకోవడానికి ఒక గుమస్తా కావాలి. నీ కొడుకు చదవడం రాయడం వచ్చు కదా అని అడిగాడు. అందుకు లక్ష్మమ్మ ముఖంలో కాస్త ఆశ చిగురించింది. వచ్చు బాబయ్య, వాడు చదువుకున్నవాడే అని సంతోషంగా చెప్పింది. అలాగైతే రేపు నేను స్వయంగా నీ కొడుకుతో మాట్లాడతాను. నా మిల్లులో గుమస్తాగా పనికి పెట్టిస్తాను. నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని భరోసా ఇచ్చాడు. చాలా సంతోషం బాబయ్య. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే మీ రూపంలో వచ్చి వాడికి ఒక మంచి మార్గం చూపిస్తున్నట్టున్నారు. మీ రుణం ఈ జన్మలో ఎలా తీర్చుకోగలనయ్యా అని చేతులెత్తి దండం పెట్టింది. అంత పెద్ద మాటలెందుకులే లక్ష్మమ్మ, సరే నువ్విక ఏడవకుండా పని చేసుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా శ్రీనివాస్ గుడిలో లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండగా అటుగా వెడుతున్న రంగయ్య శ్రీనివాస్ను చూసి అతని వద్దకు వచ్చాడు. ఏరా శ్రీనివాస్, పూజ చేయడం అయిపోయిందా? ఇన్ని రోజులు నీ లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నావు కదా, మరి నీ లక్ష్మీదేవి నీకు ఏమి ఇచ్చిందిరా అని అడిగాడు. దానికి శ్రీనివాస్ చిరునవ్వు నవ్వి, ఏమి ఇవ్వకపోవడం ఏమిటయ్యా, ఆమె నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటోంది. 3 పూటలా తినడానికి కడుపు నిండా అన్నమిస్తోంది, కట్టుకోవడానికి బట్టలిస్తోంది. ఇంతకన్నా నాకేం కావాలి అన్నాడు. ఆ మాటలు విన్న రంగయ్య శ్రీనివాస్ అమాయకత్వానికి పిచ్చితనానికి నవ్వుకున్నాడు. ఓహో, మరివన్నీ నీకా లక్ష్మీదేవి ఇస్తుందంటావు అంతేనా?
అయితే మీ అమ్మ వయసు పైబడినా కష్టపడి ఇళ్లల్లో పనిచేసి తన సుఖం ఆలోచించకుండా రాత్రి పగలు శ్రమిస్తోంది కదా. నీకు కావాల్సినవన్నీ కొనిస్తూ నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది ఆమె కదా. మరి ఆమెకు నువ్వు ఏమి ఇస్తున్నావు అని నిలదీశాడు. దానికి శ్రీనివాస్ ఏమాత్రం తొణకకుండా, తన కోసం నేను రోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నానుగా. నేను ఎప్పుడూ ఆ దేవుడికి పూజలు చేస్తున్నాను కాబట్టే ఆమె మా అమ్మని బాగా చూసుకుంటోంది. అలాగే మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ఇదంతా నా పూజా ఫలమే అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలుకి రంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థనలు నీ లక్ష్మీదేవి పట్టించుకోలేదు కాబోలు. అందుకే మీ అమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. పాపం ఆమె ఎంతో నీరసపడిపోయింది. ఇక నాయనా, ఈ పిచ్చి పూజలు మాని కష్టపడి పనిచేసి దేవతలాంటి మీ అమ్మను బాగా చూసుకో. నీకు నా రైస్ మిల్లులో ఒక మంచి పనిస్తాను. నెల నెల మంచి జీతం కూడా ఇస్తాను. అప్పుడు నువ్వు నీ అమ్మను పోషించుకోవచ్చు, సరేనా అని అడిగాడు. ఏంటి, మా అమ్మకు బాగోలేదా? అలాగైతే నేనిప్పుడు పూజలు ఆపేసి పనికి వస్తే మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నా ప్రార్థనలు ఆగిపోతే అమ్మవారికి కోపం వస్తుంది. మీరు వెళ్ళండి బాబయ్య. నేను నా లక్ష్మీదేవికి మరింత నిష్టగా పూజ చేసుకోవాలి, లేదంటే ఆమెకి చాలా కోపం వస్తుంది అని అంటూ కళ్ళు మూసుకుని లక్ష్మీదేవికి మరింతగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి రంగయ్య విసుక్కొని ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జరిగినదంతా రంగయ్య లక్ష్మమ్మకి చెప్పాడు. చూడు లక్ష్మమ్మ, నీ కొడుకు ఒట్టి మూర్ఖుడు. కళ్ళ ముందు కష్టపడుతున్న నిన్ను, అంటే కళ్ళ ముందు ఉన్న దైవాన్ని గుర్తించక గుడిలో ఉన్న రాయిని పూజిస్తున్నాడు. కర్మ చెయ్యకుండా ఫలితం ఆశిస్తున్నాడు. ఇక నీ కొడుకుని మార్చడానికి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే దిగిరావాలి తల్లి. అతన్ని మార్చడం నా వల్ల గాని మరెవరి వల్ల గాని అవ్వదు అని తేల్చి చెప్పాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ కన్నీరు పెట్టుకుంది. ఇక తను ఏం చేయలేక ప్రతిరోజు యథావిధిగా అనారోగ్యంతోనే పనిచేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడుస్తూ ఉండగా లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింది. ఒంట్లో ఓపిక లేకపోవడంతో, పని సరిగ్గా జరగకపోవడంతో తినడానికి కూడా చాలా కష్టమైంది. పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. ఒకరోజు రంగయ్య ఇది గమనించి, చూడు లక్ష్మమ్మ, నువ్విలా తినకుండా పనిచేస్తూ నీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెరగొట్టుకుంటున్నావు. వేళకు సరిగ్గా తింటున్నావో లేదో నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చేసిన వంటల్లో కాస్త భోజనం మీ ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా తిను అనన్నాడు. లక్ష్మమ్మ కృతజ్ఞతగా దండం పెట్టి సరే అంటూ ఆ భోజనాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. చాలా ఆకలిగా ఉండడంతో భోజనం వడ్డించుకుని కంచం ముందు కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా గుడి నుండి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కడుపు మాడిపోతోంది, త్వరగా భోజనం వడ్డించు అని అరిచాడు. ఇక లక్ష్మమ్మ తాను తినవలసిన ఆ కాస్త భోజనాన్ని తన ఆకలిని చంపుకుని కొడుకుకు పెట్టింది. శ్రీనివాస్ కవకవా ఆ భోజనాన్ని తింటూ ఉండగా లక్ష్మమ్మ కొడుకు పక్కనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబు శ్రీనివాస్, నా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు బాబు. పైకి లేవలేకపోతున్నాను. ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా నువ్వు ఆ పిచ్చి పూజలు మానేసి ఏదైనా పని చూసుకో బాబు. ఇప్పుడు నేను మంచాన పడితే నీకు ఎవరు ఇంత అన్నం వండి పెడతారయ్యా? కనీసం నీకోసమైనా నువ్వు కష్టపడి తిండి సంపాదించుకోవాలి కదా బాబు అని బ్రతిమాలింది. ఆ మాటలకి శ్రీనివాస్కి చాలా కోపం వచ్చింది. తింటున్నవాడు ఆగిపోయి, అబ్బా, ఏంటమ్మా నువ్వు? నన్ను ప్రశాంతంగా భోజనం కూడా సరిగ్గా చెయ్యనియవా? ఎప్పుడూ ఒకటే గొడవ. అయినా ఇప్పుడు నాకేం తక్కువ? నాకేం లోటు లేకుండా చూడడానికి ఆ లక్ష్మీదేవి ఉండిలే. ఇక నీ ఆరోగ్యమంటావా? రోజూ నేను అమ్మవారికి చెప్తూనే ఉన్నాను, అంతా ఆమె చూసుకుంటుందిలే. ముందు నన్ను భోజనం తిన్నివ్వు అని విసుక్కున్నాడు. లక్ష్మమ్మ గుండె పగిలినంత పనైంది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది. ఇక ఆ రోజు పస్తులు ఉండి కేవలం మంచినీరు తాగి అలాగే పడుకుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి లక్ష్మమ్మ ఆరోగ్యం విషమించి పూర్తిగా మంచం పట్టింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. బాబు శ్రీనివాస్, ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయి నాయనా. ఇన్నాళ్ళు నీకు ఏ కష్టం కలగకుండా నా శక్తి మేర నేను చూసుకుంటూ వచ్చాను. నా శ్వాస ఆగిపోతోంది. ఇకపై నువ్వు నమ్ముకున్న ఆ లక్ష్మీదేవే నిన్ను కాపాడాలి నాయనా అని రొప్పుతూ అన్నది. దానికి శ్రీనివాస్ కంగారు పడుతూ ఏరుస్తూ, అలా అనకమ్మా, నేను నమ్ముకున్న ఆ జగన్మాత నిన్ను తప్పకుండా మామూలు మనిషిని చేస్తున్నమ్మా. నువ్వేం బావిపడకు. నేనిప్పుడే వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటాను. ఖచ్చితంగా ఆమె నా మాట వింటుంది. నువ్వేం భయపడకమ్మా
అని అంటూ ఆమెను అక్కడే వదిలేసి గుడికి పరుగు తీస్తాడు. తన కొడుకు మూర్ఖత్వాన్ని చూసి లక్ష్మమ్మ మనసులోని, తల్లి మహాలక్ష్మి, నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే వాడిని మన్నించు తల్లి, ఇకపై వాడిని నువ్వే కాపాడాలమ్మా అని ప్రార్థిస్తూ కన్నుమూసింది. ఇక మరోవైపు శ్రీనివాస్ గుడికి వెళ్ళి లక్ష్మీదేవి విగ్రహం ముందు మూకరిల్లి, తల్లి మహాలక్ష్మి, ఇన్ని రోజులు నిన్ను ఎంతో నిష్ఠగా పూజిస్తూ వచ్చాను కదా, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? మా అమ్మ మాట వినకుండా, లోకం ఏమనుకున్నా లెక్క చేయకుండా ఎల్లప్పుడూ నిన్నే కొలిచి వచ్చాను తల్లి. మా అమ్మ ఇప్పుడు చివరి దశలో ఉంది అమ్మా, దయచేసి మా అమ్మ ప్రాణాలు కాపాడు, ఆమెను బ్రతికించు అని అంటూ విగ్రహం ముందు అలాగే ఆ రోజంతా ఉండిపోతాడు. మరుసటి రోజు తెల్లవారుజామున శ్రీనివాస్ గుడి నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే లక్ష్మమ్మ ప్రాణాలు విరిచి విగతజీవిగా పడి ఉంటుంది. అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మ చనిపోవడం చూసిన శ్రీనివాస్ గుండె పగిలేలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఆ విషయం తెలిసిన గ్రామస్థులందరూ లక్ష్మమ్మ ఇంటి ముందు గుమిగూడతారు. అందరూ కన్నీరు మున్నీరవుతారు. అంతలో శ్రీనివాస్ వద్దకు రంగయ్య వస్తాడు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం శ్రీనివాస్, నువ్వు ప్రాణంగా నమ్ముకున్న ఆ లక్ష్మీదేవి నీ అమ్మని బ్రతికించిందా? నీ అమ్మ నీకోసం ఎంతో కష్టపడింది, రక్తాన్ని స్వేదంగా మార్చి నీకు కష్టం రాకుండా చూసుకుంది. తను పస్తులుండి నీకు కడుపు నిండా అన్నం పెట్టింది. కాని నువ్వు నీ పిచ్చి మూర్ఖత్వంతో, పనిచేయని సోమరితనంతో మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు. కనీసం ఆమె చివరి గడియల్లో కూడా ఆమెకు గుక్కెడు నీళ్ళివ్వకుండా గుడిలో కూర్చున్నావు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా శ్రీనివాస్ అని కఠినంగా అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రీనివాస్కు చెప్పలేనంత దుఃఖం, కోపం ముంచుకొచ్చాయి. వెంటనే అక్కడి నుండి పిచ్చి పట్టిన వాడిలా లక్ష్మీదేవి గుడికి వెళ్తాడు. అమ్మవారి విగ్రహాన్ని కోపంగా చూస్తూ, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని నిన్ను ప్రాణంగా పూజిస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు లేవని, నీకు కరుణ లేదని తెలుసుకున్నాను. నువ్వు హృదయం లేని ఒక బండరాయివి, నీకు మనసన్నది లేదు. నీకు మనసే ఉంటే నన్నిలా కష్టపెట్టేదానివి కాదు. నా ప్రాణమైన మా అమ్మను నా నుండి దూరం చేసేదానివి కాదు. ఇక నుండి నీకు నేను ఎలాంటి పూజలు చేయను అని అరుస్తూ కోపంగా అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేస్తాడు. వెంటనే ఆ గుడిలో ఎవరూ ఊహించని విధంగా ఒక గొప్ప ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన వెలుగులో హస్తాలలో పద్మాలు ధరించి, మందస్మిత వదనంతో, ప్రకాశవంతమైన సిరివెలుగులతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి అమ్మవారికి చాలా కోపం వస్తుంది. గంభీరమైన స్వరంతో, శ్రీనివాస్, ఇన్నాళ్ళు నేనే దైవమంటూ నాకు ఎన్నో పూజలు చేశావు, కానీ నిజమైన దేవుడెవరో, నిజమైన భక్తి ఏంటో నువ్వు ఏమాత్రం గుర్తించలేకపోయావు. నీ మూర్ఖత్వంతో నీ కళ్ళ ముందున్న ప్రత్యక్ష దేవతను కాలరాస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు మీ తల్లి అయిన లక్ష్మమ్మ తన రక్తాన్ని చిందించి కష్టపడి నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చింది. అవన్నీ నేనే భాగ్యాలుగా ఇస్తున్నానని నువ్వు భ్రమపడ్డావు. ఏ పని చెయ్యకుండా బాధ్యతలు విస్మరించి అన్నీ లక్ష్మీదేవే ఇస్తుందని నా ముందు పూజలు చేస్తూ కూర్చున్నావు. కానీ నువ్వొకటి మరిచిపోయావు. మనిషి తన కర్మను తాను ఆచరించాలి. పరీక్ష రాయనిదే ఫలితం ఆశించకూడదు. కర్మ చెయ్యని వాడికి దైవానుగ్రహం ఎప్పటికీ దక్కదు. నేను కేవలం నిమిత్తమాత్రురాల్ని. మీరు చేసే కర్మను బట్టి నేను ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వగలను. నువ్వు ఏ పని చెయ్యకుండా సోమరివై నీ తల్లి కష్టాన్ని గుర్తించకుండా చేసిన కర్మ వల్లే నువ్వు ఇప్పుడు నీ నిజమైన దైవాన్ని కోల్పోయావు. నేను అన్ని చోట్ల భౌతికంగా ఉండలేను కాబట్టే పిల్లలను నిస్వార్థంగా ప్రేమించి కాపాడుకునే తల్లి అనే దైవాన్ని పుట్టించాను. కానీ ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. తల్లి ప్రేమను, ఆమె త్యాగాన్ని గౌరవించలేనివాడు, తన ధర్మాన్ని పాటించనివాడు నాకు భక్తుడు ఎప్పటికీ కాలేడు. ఇక నువ్వు చేసిన ఈ పాపపు కర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని అంటూ అమ్మవారు అదృశ్యమయ్యారు. లక్ష్మీదేవి మాటలకు శ్రీనివాస్ తాను ఎంత పెద్ద తప్పు చేశాడో, తన మూర్ఖత్వం ఎలాంటిదో గ్రహించాడు. దేవుడిని గుడ్డిగా నమ్మి బాధ్యతలు విస్మరించి తన తల్లి చావుకు పరోక్షంగా తానే కారణమయ్యానని తెలుసుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. తాను చేసిన కర్మలకు తీవ్రంగా పశ్చాత్తాపం చెందాడు. కానీ జరిగిపోయిన కాలాన్ని, చనిపోయిన తల్లిని తిరిగి తేలేము కదా. కర్మయోగాన్ని విస్మరించినందుకు ఆ జీవితాంతం తన మూర్ఖత్వాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉండిపోయాడు.
ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు మనం కాల్చవలసిన ఆ పవిత్రమైన ఆకులు మరేవిటో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం తులసి ఆకులు. అవునండి, తులసి చెట్టు అంటే కేవలం ఒక ముక్క మాత్రమే కాదు. మన హిందూ ధర్మంలో తులసి మహాపవిత్రమైనది. ఎక్కడైతే తులసి చెట్టు ఉంటుందో అక్కడ దరిద్ర దేవత అడుగు పెట్టడానికి కూడా భయపడుతుంది. అటువంటి తులసి ఆకులతో గురువారం రోజు ఇలా చేస్తే మీ ఇంట సిరుల వర్షం కురవడం ఖాయం. ఈ పరిహారం కోసం మీరు ఈరోజు గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తులసి ముక్క వద్దకు వెళ్ళి నమస్కరించుకుని పచ్చటివి మరియు ఎటువంటి మచ్చలు లేని చక్కటి కొన్ని తులసి ఆకులను సున్నితంగా కోసి తెచ్చుకోవాలి. ఇలా ఉదయాన్నే తెచ్చుకున్న ఆకులను ఇంట్లో ఒక పళ్ళెంలో పెట్టి పగలు ఎండలో బాగా ఎండబెట్టాలి. పచ్చి ఆకులను ఎప్పుడూ కాల్చకూడదు కాబట్టి అవి బాగా ఎండిపోయేలా చూసుకోవాలి. సాయంత్రానికి ఆ ఆకులు పరిహారం కోసం సిద్ధమవుతాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మాత్రమే ఈ ఎండిన తులసి ఆకులను కాల్చాలి. అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీకు వీలున్న సమయంలో ఈ పరిహారాన్ని చేయవచ్చు. అయితే ఈ తులసి ఆకులను అలా డైరెక్ట్గా ఎప్పుడూ కాల్చకూడదు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ముందుగా మీరు ఎండబెట్టుకున్న ఈ తులసి ఆకులను తీసుకుని ఇంట్లో ధూపం వేసుకునే గిన్నెలో కానీ లేదా మరేదైనా వాడని చిన్న గిన్నెలో కానీ వేయాలి. ఇప్పుడు ఆ ఆకుల మీద కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు అంటే మరీ గుప్పెడు అవసరం లేదు. కేవలం ఒక 5 ఆవాలు గింజలు వేస్తే చాలు. ఆ తర్వాత వాటి మీదే ఒక 5 మిరియాలు గింజలు కూడా వేయాలి. చివరగా వీటిపై ఒక స్పూన్ కర్పూర పొడిని కానీ లేదా కర్పూర బిళ్ళలను కానీ వేయాలి. అప్పుడు అగ్గిపుల్ల వెలిగించి ఆ కర్పూరం ద్వారా తులసి ఆకులను కాల్చాలి. ఇలా కాల్చినప్పుడు అందులో వేసిన ఆవాలు మిరియాలు కూడా తులసి ఆకులతో పాటుగా కాలిపోతాయి. ఇలా కాల్చినప్పుడు ఆ గిన్నెలో నుండి చక్కటి దైవికమైన పొగ వస్తుంది. ఆ పొగను లేదా ధూపాన్ని మీ ఇల్లంతా తిప్పి చూపించాలి. దేవుడి గది, మీ పడక గదులు, హాలు, వంటగిద ఇలా ఇంటి మూలమూలలా ఈ పొగ వెళ్ళేలా ధూపం చూపించాలి. మిరియాలు మరియు ఆవాలకు నరదృష్టిని, చెడు శక్తులను పారద్రోలే అద్భుతమైన శక్తి ఉంటుంది. తులసి ఆకులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ 3 కలిసి కాలి వచ్చే పొగ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, కష్టాలను పూర్తిగా తరిమికొడుతుంది. ఈ సులువైన మరియు శక్తివంతమైన పరిహారాన్ని మీరు వరుసగా ఒక 3 గురువారాలు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో కష్టాలన్నీ పోతాయి. జీవితంలో మీకు అన్నీ బాగుపడతాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అదృష్టం ఎలా వస్తుందంటే మీరు వద్దన్నా కూడా ధనం మీ వైపు విపరీతంగా దూసుకువస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు. మీ ధన సంపాదన దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించి సకల అభీష్టాలను నెరవేర్చుకోండి. సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.